తొలి పలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. మీ సేవా కేంద్రాల బలోపేతానికి కార్యాచరణ. డిజిటల్ సేవలపై సీఎస్ సంజయ్ జాజు దృష్టి. విద్యార్థులను అవమానించేలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరం. ఉద్యోగాల నోటిఫికేషన్ పై కాంగ్రెస్ ను ప్రశ్నించిన కేటీఆర్. పోలీస్ నియామకాలపై నిరుద్యోగుల ఆందోళన. వయోపరిమితి పెంపు, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్. ఉజ్జయిని మహంకాళి బోనాల సందడి. రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత. కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు. జలాదివాసంలోకి చేరిన పురాతన శైవ క్షేత్రం. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వామ్యులు కావాలి. పిలుపునిచ్చిన బట్టి విక్రమార్క. గాజుల రామారంలో కూల్చివేతల ఉద్రిక్తత. బాధితుల ఆందోళన, పోలీసుల జోక్యం. ఉరవకొండలో హైటెన్షన్. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్. ఇథనాల్ దిగుమతులపై కేంద్రాన్ని ప్రశ్నించిన కేజ్రీవాల్. వినతిపత్రం అందజేస్తామన్న ఆప్. విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు అడ్డంకి లేదన్న సుప్రీంకోర్టు. సీజేపీ ప్రతినిధి సౌరభ్ దాస్ వ్యాఖ్యలు. భారత్ ఉజ్బెకిస్తాన్ భాగస్వామ్యంతో వాణిజ్యానికి కొత్త అవకాశాలు. పీయూష్ గోయల్ ప్రసంగం. భారత వెయిట్ లిఫ్టర్ల ప్రతిభ దేశానికి గర్వకారణం. మన్సుఖ్ మాండవీయ. రాష్ట్రంలో మీ సేవా కేంద్రాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ప్రపంచ బ్యాంక్ డిజిటల్ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్ చందానితో సమావేశమైన ఆయన కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. డిజిటల్ రంగంలో తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్నారు. అనంతరం టీ ఫైబర్ ప్రాజెక్టును సమీక్షించిన సంజయ్ జాజు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు మెరుగైన బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థులను అవమానించేలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, ఇంజనీర్లను కించపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో యువత నిరాశకు గురవుతుందని ఆరోపించారు. పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని, విద్యాశాఖ అవినీతి కేసులో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణను కాంగ్రెస్, బీజేపీ కలిసి అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డిపైన కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం ప్రకటించిన 7,437 పోస్టులతో పాటు 19,000 పోలీసు ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయో పరిమితి దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయో పరిమితి 36 సంవత్సరాలకు, ఎస్ఐ పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలని కోరారు. దరఖాస్తు రుసుమును తగ్గించాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలలో సాంప్రదాయ రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తాను సంతోషంగా కాకుండా కోపంతో వచ్చానని పేర్కొంటూ ఈ ఏడాది కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని, అగ్ని ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాను సూచించిన విగ్రహ ప్రతిష్ఠ ఇంకా పూర్తి కాలేదని, 6 నెలల్లో ప్రతిష్ఠ చేపట్టాలని తెలిపారు. ఈ వ్యాఖ్యలు భక్తుల దృష్టిని ఆకర్షించాయి. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి వరద ప్రవాహం పెరగడంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ సంగమేశ్వర ఆలయం శ్రీశైలం జలాశయ బ్యాక్ వాటర్లో జలాదివాసానికి చేరింది. సప్తనదుల సంగమ ప్రాంతంలో ఉన్న ఈ పురాతన శైవ క్షేత్రం ప్రతి ఏడాది వర్షాకాలంలో నీటిలో మునిగిపోవడం పరిపాటిగా మారింది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరగడంతో ఆలయం పూర్తిగా జలమయమైంది. దాదాపు 8 నెలల పాటు కృష్ణమ్మ ఒడిలోనే ఉండే ఈ ఆలయం నీటి మట్టం తగ్గిన తర్వాతే భక్తులకు మళ్లీ దర్శనమిస్తుంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు, స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. అమెరికాలోని బాల్టిమోర్లో జరిగిన ఏటీఏ జాతీయ మహాసభల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవాస భారతీయులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి సింగిల్ విండో విధానంలో వేగవంతమైన అనుమతులు, పూర్తి ప్రభుత్వ సహకారం అందిస్తామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మూసీ నది ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా సమీకృత నివాస పాఠశాలలు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో కూడా ప్రవాస భారతీయులు భాగస్వామ్యులు కావాలని భట్టి విక్రమార్క కోరారు.
హైదరాబాద్ గాజుల రామారంలో రెవెన్యూ అధికారులు పారిశ్రామిక షెడ్లు, దుకాణాలను జేసీబీలతో కూల్చివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. మహిళలను సైతం బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించారని బాధితులు ఆరోపించారు. తమపై లాఠీ చార్జ్ చేసి దురుసుగా ప్రవర్తించారని, ఇల్లు, దుకాణాలు అన్యాయంగా కూల్చివేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలపై అధికారుల స్పందన వెలువడాల్సి ఉంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. మంత్రి పయ్యావుల కేశవ్కు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ముందు మాజీ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉరవకొండ వైసీపీ కార్యాలయంలో జరిగిన ఈ చర్యతో కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి తోపులాటకు దిగారు. విడపనల్ మండలం వేల్పుమడుగులోని 21 ఎకరాల భూమి వివాదంపై హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని, మంత్రి ఒత్తిడితోనే చర్యలు జరుగుతున్నాయని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. కాగా శాంతి భద్రతల దృష్ట్యా ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఉరవకొండలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమెరికా నుంచి ఇథనాల్ దిగుమతుల అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే E20 ఇంధన విధానంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వచ్చే 5 ఏళ్లలో భారీ స్థాయిలో ఇథనాల్ కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. E20 విధానానికి వ్యతిరేకంగా 2,33,000 మందికి పైగా సంతకం చేసిన వినతి పత్రాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు 100 మందితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వయంగా అందజేస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు. విద్యార్థుల నిరసనలకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టు సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. జూలై 25న జరిగిన ఒప్పందం ప్రకారం విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కేసులు నమోదు చేయడం, విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని ఆరోపించారు. కేసులు ఉపసంహరించుకోవాలనుకునే రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలాంటి అడ్డంకి కాదని న్యాయస్థానం స్పష్టం చేసినట్టు సౌరవ్ దాస్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన భారత్ ఉజ్బెకిస్తాన్ వ్యాపార సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య బలమైన సాంస్కృతిక స్నేహ బంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 2 దేశాలు కలిసి ప్రపంచ మార్కెట్లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయని తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, తయారీ, కొత్త ఆవిష్కరణ రంగాల్లో కలిసి పనిచేయాలని ఇరు దేశాల వ్యాపార సంస్థలకు పిలుపునిచ్చారు. ఈ భాగస్వామ్యంతో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు 2 దేశాల ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పీయూష్ గోయల్ తెలిపారు. కామన్వెల్త్ క్రీడలు 2026లో విశేష ప్రతిభ కనబరిచిన భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టును కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా సన్మానించారు. ప్రతి పథకం దేశ ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, క్రీడాకారుల విజయాలను పార్లమెంట్లో కూడా ప్రస్తావించినట్టు తెలిపారు. ఈసారి పథకం సాధించలేకపోయినా ఆటగాళ్లు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, క్రీడాకారులు ఎప్పుడూ ఓడిపోడని, గెలవడమో లేదా మరింత బలంగా తిరిగి రావడమో నేర్చుకుంటాడని తెలిపారు. కోచ్ల కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.